మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఎంఎస్ఎస్ భవన్లో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారు పిలుపునిచ్చారు. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. కుటుంబం బాగుండాలంటే ఆ ఇంట్లోని స్త్రీ ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా పురోగతి చెందాలని భావించిన మన చంద్రన్న డ్వాక్రా సంఘాలను నెలకొల్పి కోటి మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ అంగన్వాడీ సెల్ అధ్యక్షురాలు గడ్డం లక్ష్మీ సామ్రాజ్యం, గుంటూరు పార్లమెంటు టీడీపీ కార్యదర్శి తెనాలి మాణిక్యం, మంగళగిరి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఓట్ల దుర్గా మల్లేశ్వరి, మంగళగిరి పట్టణ టీడీపీ ఉపాధ్యక్షురాలు వాస పద్మ, మంగళగిరి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు గడ్డిపాటి అపర్ణ, తాడేపల్లి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్య కుసుమ, తాడేపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కాటబత్తిన నిర్మల, మంగళగిరి పట్టణ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఇండ్ల రజని, మంగళగిరి మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి, మంగళగిరి నియోజకవర్గ అంగన్వాడీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దివి లక్ష్మి, మహిళా నాయకులు రావుల శిరీష, అన్నపూర్ణ, జయలక్ష్మి, అరుణ, రామలక్ష్మి, శ్రీకన్య, జయశ్రీ, శ్రీలక్ష్మి, నీలోఫర్ మరియు తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున మంగళగిరి డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో మహిళలందరి సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మహిళలందరూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహిళలందరికీ కూడా కొన్ని వరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా మహిళల పట్ల ఎంతో ప్రేమ, ఆసక్తి చూపిస్తూ మహిళల్ని ముందంజలో ఉంచాలన్న ఉద్దేశంతో ఉచిత బస్సు కానివ్వండి, ఇప్పుడు రీసెంట్గా కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి పేరుతో చదువుకునే విద్యార్థినులకు 10,000 నుంచి ₹1,00,000 వరకు లోన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. అలా ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మహిళ అంటేనే ఒక శక్తి. ఆ శక్తి స్వరూపమైన మహిళకి ఓర్పు, సహనం అన్నీ ఉండి అందరినీ సరిసమానంగా చూసుకుంటూ అందరి భవిష్యత్తు మంచిగా చూసుకుంటూ ఉండే మహిళల కంటే మహిళలను గౌరవించుకోవడం మనందరి బాధ్యత. ఒక్కరోజే కాదు, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను ఆమె లేనిదే ఏమీ ఉండదు. అలాంటి కార్యక్రమాలన్నింటినీ మనం ప్రతి నిమిషం గుర్తు చేసుకుంటూ ఆమెకి గౌరవించుకుంటూ ఉండాల్సిన బాధ్యత మనందరిది. మనం చూస్తున్నాం, ఏదైతే మన ఐటీ శాఖ మార్చిన వారు నారా లోకేష్ గారు మహిళలను ఎలా గౌరవిస్తారో అంటే వాళ్ళ ఇంటి నుంచే ఉదాహరణగా చూపించారు. భువనేశ్వర్ గారి ద్వారా, బ్రాహ్మణి గారి ద్వారా బిజినెస్ ఎలా చేస్తారో, ఎలా చూపిస్తారో మనందరికి చూసాము. ఆమె ఒక చిన్న హెరిటేజ్ పెట్టి ఇప్పటివరకు ఎంత గొప్పగా పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు దానికంటే ఎక్కువ మంచిగా చేసి చూపిస్తున్న విధి విధానాలు మనం చూసాము. కాబట్టి అదేవిధంగా బ్రాహ్మణి గారు కూడా అంతే స్థాయిలో అన్ని రంగాలలో ఆవిడ అన్నిటా ముందు ఉంటారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ మహిళలకు గౌరవిస్తూ లోకేష్ గారు స్త్రీ శక్తి ద్వారా ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి చేసుకోవాలనే ఉద్దేశంతో మిషన్లు నేర్పించి వాళ్ళకు ఒక ధైర్యం నేర్పించి బలం నేనున్నాను అని చెప్పేసి అండగా ఉన్న లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గ మహిళల తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎంఎస్ఎస్ భవనంలో మా భూలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ రోజున కేక్ కటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పక్షపాతి. తెలుగుదేశం పార్టీ మహిళలకి ఉన్నతమైన పదవులు ఇచ్చి పెద్దపీట వేసి మహిళల్ని ఉన్నత అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు మేమందరం కూడా పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి తన ఫ్యామిలీలోనే భువనేశ్వర్ గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ మంచి పారిశ్రామికవేత్తగా బ్రాహ్మణి గారికి ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు వచ్చింది. అలాగే భువనేశ్వరమ్మ
వెరిటేజ్ కంపెనీలో ఎంతోమంది నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మరి అలాగే ఎంతోమంది ఆడవాళ్ళని ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మా భువనేశ్వరమ్మకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజున మంగళగిరి కాన్స్టెన్సీలో బ్రాహ్మణి గారు కానీ భువనేశ్వరి గారు కానీ మరి ఎలక్షన్ క్యాంపింగ్ చేసినప్పుడు మా అందరితో కూడా చక్కగా వనుకూడి అందరినీ కూడా కలుపుకుంటూ మరి తెలుగుదేశం పార్టీ మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువచ్చి ఎన్నో మంచి పదవులు తెలుగుదేశం పార్టీ మహిళలకు అందించి అలాగే స్త్రీశక్తి పేరుతో ఎంతోమందికి మిషన్లు కానీ అలాగే బ్యూటీషియన్ కోర్సులు కానీ అలాగే కంప్యూటర్ కోర్సులు కానీ నేర్పించి తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంతో ఉన్నతాభివృద్ధికి తోడ్పడింది అనడానికి అతిశయోక్తి లేదు. మహిళలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే మన తెలుగుదేశం పార్టీలో ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆస్తిలో వాటా హక్కు కల్పిస్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత శక్తి సంఘాలుగా ఏర్పాటు చేసి మహిళలకి దీపం పథకం కింద ఆ రోజుల్లోనే మరి గ్యాస్ పొయ్యిలు అందించారు. అదే కొనసాగిస్తూ ఈరోజు మేనిఫెస్టోలో కూడా ఎన్నో అంశాలు, తల్లికి వందనం అయితేనేంటి, దీపం పథకం అయితే ఏంటి, స్త్రీలకి ఫ్రీ బస్ అయితేనేంటి, ఇలా పలు కార్యక్రమాలు మహిళల కోసం చేపట్టడం జరిగింది. అలానే మా నియోజకవర్గంలో మా ఐటీ విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారు మహిళలకి సముచిత స్థానం ఇస్తూ ఈరోజు ఎంపీపీ జబీన్ గారికి అయితేనేంటి ఎంపీపీ పదవితో పాటు హజ్ కమిటీ మెంబర్గా అవకాశం ఇచ్చారు. అలాగే దళిత బిడ్డ అయిన జెడ్పీటీసీగా పోటీ చేసిన ఉన్నం ఝాన్సీ గారికి యాడ్డీ చైర్మన్గా పదవికి అవకాశం ఇచ్చారు. అలాగే ప్రతిపక్షంలోనే నేను మండల ప్రెసిడెంట్గా గత 5 సంవత్సరాలుగా నేను ఈ పదవిలో కొనసాగుతున్నానంటే అది లోకేష్ గారి చలువ వల్లే. ఈరోజు ఆరుద్ర భూలక్ష్మి గారు అయితేనేంటి, తమ్మిశెట్టి జానకి గారు అయితేనేంటి, ఇలా ఉన్నత స్థానంలో ప్రతి ఒక్క మహిళకి సముచిత స్థానం కల్పిస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళలకి సముచిత స్థానం కల్పిస్తున్న లోకేష్ గారికి మంగళగిరి